ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. రండి, నేటి దిన మూల వాక్యం చదువుకొని కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ తిమోథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల భాగాన్ని చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశ వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుని యొక్క లేఖనం ఇక్కడ మనకు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. వాక్యము చెప్పటానికి ప్రత్యేకంగా దేవుని యొక్క సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు. దాంతోపాటుగా స్వార్థికులను ఎన్నుకున్నాడు, పెద్దల్ని ఎన్నుకున్నాడు. ఇక క్రీస్తును గురించినటువంటి మాటలు చెప్పడానికి కానీ, మంచి గురించి చెప్పడానికి కానీ ఎవరికైనా మంచి మనసు ఉంటే చాలు చెప్పవచ్చు. అయితే ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారమును సేవకులకిచ్చి తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును వాక్యమును ఉపయోగింపవలెను, వాక్యము ద్వారా తెలియచేయవలెను అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే సమాజం ఎంతో చెడిపోతుంది. సమాజము కాదండి, మన క్రైస్తవ కుటుంబాల్లోనే, క్రైస్తవ సంఘాల్లోనే చాలామంది ఈరోజు అనేక రకాలుగా చెడిపోతూ ఉన్నారు. ఈ చెడిపోతున్నటువంటి వారిని మనము ఏం చెయ్యాలి అని అంటే సరిచేయాలి. ఎలా సరి చేయగలము అని అంటే వాక్యం ద్వారా సరి చేయగలుగుతాం. వాక్యం ద్వారా సరి చేయాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే దేవుని గురించినటువంటి ప్రేమ, దేవుని గురించినటువంటి హెచ్చరికలు, దైవికమైనటువంటి ఆజ్ఞా క్రమములు వారికి మనం తెలియచేయాలి. అయితే ఈ తెలియజేసేటువంటి విషయంలో ఎవరికి తెలియచేయాలా, ఎవరికి తెలియచేయకూడదనేటువంటి అవగాహన కూడా మనకు ఉండాలి. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తున్నది. చూడండి ప్రియులారా, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు కొట్టుట కంటే, 100 దెబ్బలు నాటుట కంటే, కొట్టుట కంటే బుద్ధిమంతునికి ఒక్క దెబ్బ చాలు. బుద్ధిహీనునికి నువ్వు చెప్పినప్పుడు అది ఎలా ఉంటుంది, బుద్ధిమంతునికి ఎలా చెప్పినప్పుడు ఎలా ఉంటుందో లేఖనం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు సముద్రం ఉంది. ఆ సముద్రంలో విస్తారమైనటువంటి వర్షం పడ్డదనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా అక్కడ? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం లేదు. సముద్రంలో వర్షం పడితే అక్కడ ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు. వర్షము కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల దగ్గర, ఆ వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పంట పొలాలలో వర్షం పడితే వారికి ప్రయోజనం. సముద్రంలో పడితే ఏం ప్రయోజనం? ఆ విధంగానే ఒక రోగి ఉన్నాడట. ఆ రోగికి రుచికరమైనటువంటి ఆహారపు భోజనాలను తీసుకుపోయి పెట్టావనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? ఈ రుచికరమైనటువంటి భోజనాలు చూసి రోగి లేచి కూర్చుంటాడా? లేచి కూర్చొని ఆహా ఇంత రుచికరమైనటువంటి భోజనాలని చెప్పి ఆరగిస్తాడా? చూడండి ప్రియులారా, ఉదయం 10 అవుతుంది. అదే రాత్రి 10 గంటలకు మన వీధులలో రాత్రి 10 గంటలకు లైట్లు వేస్తే, బయట రోడ్డు మీద ఉన్నటువంటి వీధి లైట్లు వేస్తే రాత్రి 10 గంటలకు ఎలా ఉంటుంది? అదే ఉదయం 10 గంటలకు లైట్లు వేస్తే ఎలా ఉంటుంది? ఒకసారి గమనించండి. ఉదయం పూట నువ్వు 7 గంటలకు వేసినా, 10 గంటలకు వేసినా, 3 గంటలకు వేసినా, సాయంత్రం 5 గంటలకు వేసినా వాటి ఆ వీధి లైట్ల వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆ సముద్రంలో వాన ఎంత కురిసినా ప్రయోజనం లేదు. రుచికరమైన భోజనాలు రోగి దగ్గరగా తీసుకుపోయినా ప్రయోజనం లేదు. ఆ విధంగానే వీధి లైట్లు పగలంతా నువ్వు ఎంత వేసినా ప్రయోజనం లేదు.
ఆ విధంగానే బుద్ధిహీనుని పట్టుకొని దైవత్వాన్ని నువ్వు ఎంత వెక్కి ఏడ్చి చెప్పినా, ఎంత ఉపవాసాలు ఉండి చెప్పినా, ఎంత కన్నీరు గార్చి వారి కోసము నువ్వు ప్రార్థన చేసి చెప్పినా, ఏ చేసినా మూర్ఖునికి, బుద్ధిహీనునికి, అపహాసకునికి మనం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. కనుక ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మార్పు రావాలన్నా అది మన ఇంట్లో కానీ, మన సంఘములో కానీ, మన సమాజంలో కానీ ఎవరిలోనైనా మార్పు మనం తీసుకురావాలనంటే మొదటిగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం చెప్తే వింటాడా, అపహాస్యం చేస్తాడా, వింటాడా, ఎగతాళి చేస్తాడా, వింటాడా, అవమానపరుస్తాడా అనేది మొదటిగా మనం ఆలోచన చేయాలి. లేకపోతే నేను వాక్యం సెలవిస్తుంది, పంది ముక్కులోనట బంగారం తీసుకుపోయి పెడుతున్నట్ట అదేం చేస్తుందట, పోయి బుర్రలో తీసుకుపోయి పెడుతుందట. మూర్ఖునికి, అపహాసకునికి, బుద్ధిహీనునికి ముత్యాల కన్నా, బంగారము కన్నా, వెండి కన్నా అమూల్యమైనటువంటి జీవగల దేవుని మాటలు, హెచ్చరికలను తీసుకుపోయి పెడితే వాడు తీసుకుపోయి బురదలోనే బొరులుతారు, బురదలోనే పెడతారు. కనుక ప్రియులారా, ఈ విషయాల్లో మనము చాలా జ్ఞానము కలిగి, వివేకము కలిగి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. చూడండి ప్రియులారా, సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశముగాను, వెలుగుగాను ఉండును. నా గురించే చెప్తున్నారు, నా గురించే ప్రసంగం ఉంది, నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించే నా కుటుంబం గురించి అనేటువంటి మాటలు ఈరోజు సమాజంలో ఎక్కువగా క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నాం. అమలారా, ప్రియ సహోదర సహోదరి, నీకోసం చెప్పాల్సినంత ప్రత్యేకత అవసరం అంతా ఏం లేదు అక్కడ. కానీ వాక్యం సెలవిస్తున్నది, బ్రతుకు మార్చడానికి, జీవితాలు మార్చడానికి ఆజ్ఞ దీపముగా వెళ్తూ ఉందట. ఆజ్ఞ దీపముగా వెళ్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఉపదేశము, ఆజ్ఞ ఒక వెలుగుమయమై ఉన్నదట. అదేం చేస్తుందట, శిక్షార్థమైనదట. చూడండి ప్రియులారా, ఇంకొక చిన్న మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక ధనవంతుడు ఉన్నాడట, మన దేశంలోనే గొప్ప ధనవంతుడు అనుకోండి. అతను తీసుకొని వెళ్ళి, సార్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు ఒక 1000 రూపాయల గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పేసి ఆ 1000 రూపాయల గిఫ్ట్ అతను ఏం చేస్తాడు, తీసి పక్కన పాడేస్తాడు. ఎందుకు? నీ 1000 రూపాయలు అతనికి ఒక 5 పైసలతో సమానం. ఒక 5 పైసలతో అసలు నువ్వు ఇచ్చే కానుక ధనవంతునికి అది లెక్కలేనికే రాదు. అందుకే పిల్లల వాక్యం సెలవిస్తుంది, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట ఏం చేస్తుందట, బ్రతుకును మార్చివేస్తుంది, జీవితాన్ని మార్చివేస్తుంది, తలంపులు ఆలోచనలన్నీ మార్చివేస్తుంది. సౌలు పౌలుగా మారడానికి 100 మాటలు మాట్లాడలేదండి, 100 ప్రసంగాలు చేయలేదు. ఆయనకు ఒక్క మాట చెప్పాడు, దేవుడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, లేచి నా సేవ చేయన్నాడు. బుద్ధిమంతుడు గనక, జ్ఞానవంతుడు గనక ఒక్క మాటకు లోబడిపోయాడు. ప్రపంచానికే నేటికి గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలిచి ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రసంగాలు ఈరోజు మనకు అనేక విధాలుగా వినిపించబడుతున్నాయి. అది నీ సంఘంలో కానీ, బయట నుంచి కానీ అనేక రకాలుగా నీకు వర్తమానములు వస్తూ ఉన్నాయి. ఏ వర్తమానంతో కూడా దేవునితో మాట్లాడట్లేదా? ఆ వర్తమానాలను బట్టి ఈరోజు నీవు మార్చబడిన వాడివై ఒక సువార్థికునిగా, ఒక గాయకునిగా, ఒక ప్రసంగికునిగా, ఒక సంఘ నాయకునిగా, ఒక సంఘ పెద్దగా ఉండవలసిన నీవు ఈరోజు ఇంకా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే, దేవుని వాక్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక ఆ గద్దింపు మాటలు అవి నిర్లక్ష్యం చేయకుండా బుద్ధిమంతుని వల్లే జ్ఞానం కలిగిన వాడివై అపహాస్యం చేయకుండా దేవుని గద్దింపు మాటలు విను, వాటికి లోబడు, దైవ చిత్తానుసారముగా జీవించు. ప్రభు కృపాక్షేమములు మనకు, మన కుటుంబాలకు శాశ్వత కాలం తోడైండునుగాక. ఆమెన్. ఈ మాటలు మన వెనుకిట్లో దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నాలో మాలో మనందరిలో మీరు ఫలింపచేయమని, అయ్యా నువ్వు గద్దించినప్పుడు లోబడే మనస్సును మాకు దయచేయమని క్రీస్తు పెట్టి పెట్టుకుంటున్నాను తండ్రి.